ఆ ముళ్ళు గనక ఆ శ్రమ లేకపోతే మనం దేవునికి దూరం అయిపోవటం చాలా తేలికైపోతుంది. అందుకని ప్రేమించి మనకు కొన్నిసార్లు అప్పులనే కాడి కింద దేవుడు నిన్ను నలగొడతాడు. కొన్ని అనారోగ్య పరిస్థితులు దేవుడు పంపిస్తాడు. గృహాల్లో కొన్ని సమస్యలు మన కుటుంబంలోకి ఆయన పంపించేది ఎందుకు తెలుసా? నిన్ను సరి చేయటానికే, నిన్ను సన్మార్గములో ఉంచడానికే. నిజమే. అలాంటి పోరాటాలు దేవుడు ఎందుకు పంపిస్తాడు? నేను సరైన మార్గంలో ఉండటానికి. పోలీస్ ట్రైనింగ్ కానీ మిలిటరీ ట్రైనింగ్ కానీ వెళ్ళంగానే మీకు లాఠీ ఇచ్చేసి మొత్తం అందరిని బాధేయమని చెప్పడం. ఆ ట్రైనింగ్ అవసరం వాళ్ళకి. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది ఎందుకు? నీ ఒళ్ళు ముందు అనగాల. దొంగోడిని పట్టుకోవాలంటే నువ్వేం చేయాలా? పట్టుకోండి అంటే నువ్వు అంటాను. అందుకని నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది. నువ్వు పరిగెత్తేటట్టుగా ఉండాలా. నువ్వు వాడిని ధైర్యంగా వాడిని పట్టుకుని వాడిని లాక్కొచ్చేటట్టుగా ఆ క్యాపబిలిటీ నీలో ఉండాలా. ఒక ట్రైనింగ్ అనేది ఒక మిలిటరీ వాడికైనా ఎవరికైనా సరే ఒక సైన్యాన్ని చూసినప్పుడు వాళ్ళ మరణమా లేదా వీర స్వర్గం అంటే వెళ్తారు మిలిటరీ వాళ్ళు. అవునండి. వాళ్ళకి అందుకని రకరకాలైన మరి వాళ్ళకి పురస్కారాలు ఇచ్చి వీర మరణం పొందిన వారికి రకరకాలైన వాళ్ళకి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇస్తారు. దేశం కొరకు వీళ్ళు ప్రాణత్యాగం చేశారంట. అవునండి. ఎవరైతే ఇలాగూ వాళ్ళు వెనక అడుగు వేయరు. వాళ్ళు ఒక సైనికుడు ఎప్పుడు కూడా ఒక నియమంతో ఎలా ఉంటాడో, దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు లోక పరిస్థితులు బట్టి నువ్వు ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోలేవు. దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆ దినమంది ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఎలాగైతే యుద్ధం చేశాడో, దేవుని కుమారుడుగా కుమార్తెగా నీవు ఆయన పిలుపును లోబడినప్పుడు, ఆయన కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెడతాడా? అవునండి. మనం అనుకుంటే మనం నిలబడలేమండి. అందుకని నా కాడి సులువు, నా భారము తేలిక, నా యొద్ద నేర్చుకో. అందుకని చెప్పేది, ప్రార్థన ఎక్కువ మానబాకండి, ఆరాధన ఎక్కువ పోగొట్టుకోబాకండి. మనం దేవుని యొద్దకు వచ్చి నేర్చుకునే వారిగా మనం ఉండాలా. నిజమే కదా. దేవుని యొద్ద మనం నేర్చుకున్నప్పుడు మనం ఇతరులకు మనం మాదిరికరంగా ఉంటాము. నీ అన్నదమ్ముల మధ్య వెళ్ళినా, నీ బంధువుల మధ్య వెళ్ళినా, నీ రక్త సంబంధులకు వెళ్ళినా నిన్ను చూసినప్పుడు అరే ఈ అన్నలాగా ఉండాలరా, ఈ అక్కలాగా ఉండాలరా. అది ఒక విలువైన జీవితాన్ని మనం కాపాడుకోవాలని. అందుకని సాక్ష్యం ఇచ్చే సంఘముగా మనం ఉండాలి. సాక్ష్యము కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. అలాగున్నప్పుడు నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. ఏమిస్తుంది? నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. నువ్వు ఎంతగా దేవునిలో ఎదుగుతున్నావో అన్ని రకాలైన పోరాటాలు నీ మీదకి వస్తూ ఉంటాయి. నువ్వు లోకంలో కొట్టుకుపోతున్నప్పుడు నీకు ఏది ఉండదు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు మండాలి, దేవుని కొరకు సాక్షిగా నువ్వు జీవించాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే పోరాటాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి ఉపవాసం ఉండాలా, సెలవుల్లో కొంచెం నేను ప్రార్థన చేసుకోవాలనుకున్నారు అనుకోండి, వాడికి అప్పుడే శోధన మొదలవుతూ ఉంటుంది. అవునండి. ఈరోజు నుంచి నేను వాక్యం చదువుకోవాలా, నా కుటుంబాన్ని నడిపించుకోవాలా, మేము కుటుంబ ఆరాధన మేము చేసుకోవాలా, మా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి, మేము కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకోలేకపోతున్నాము, మా కుటుంబంలో ఎన్నో అప్పులనే పోరాటాలు గుండా మేము వెళ్తున్నాము, మా ఈ పరిస్థితి నుంచి మార్చబడాలంటే నేను నా ఇంటి వారిని కూడా కలిసి ప్రార్థన చేసుకోవాలని నువ్వు అనుకున్నప్పుడే పోరాటం అనేది ప్రారంభమవుతుంది. కానీ దేవుడు మనకేమి ఇచ్చాడని తెలుసా? ఏమిచ్చాడు? శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము, ఆత్మనిచ్చాడు. కానీ తిరిగి తన ఆత్మను దేవుడు మనకు. అవునండి. ఈ లోకములో నువ్వు వెళుతున్నప్పుడు దేవుని కొరకు ఎన్నో వస్తాయి, అడుగడుగున ఎన్నో ఆటంకాలు. నిజమే. అయినా నువ్వేమిస్తావు? జయమిస్తావు. దేవుని బిడ్డలుగా మనము ఎవరి వైపు చూడాలి తెలుసా? జయించిన వాని వైపు మనము చూడాలి. అవునండి. చాలా మందిలో కూడా ఏంటంటే దేవుని యొద్దకు రండి, వాక్యం వినండి అంటే మనుషులు ఏమని చెప్తారు తెలుసా? ఆ పలానా ప్రార్థనకి వెళ్తాడుగా, అయినా ఆ ప్రార్థనకి వెళ్తుందిగా,
అందుకని చెప్పేది, ప్రార్థనకు వచ్చేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, దేవుని పరిచయం చేసేవాళ్ళు ప్రభు చూస్తున్నాడని మనస్సాక్షి కలిగి జాగ్రత్తగా బ్రతికితే అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా మనం ఉంటాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పిన్ పాయింట్ చేసి చూస్తారు. మన జీవితాల్లో మనం ఎక్కడ ఓడిపోతున్నామో అవే అపవాదినికి భూతత్వాన్ని చూపిస్తాడు మనుషులకు తీసుకొచ్చి. వాళ్ళు ప్రార్థన పాడుతున్నారు కదా, వాళ్ళు పాటలు పాడుతున్నారు కదా, వాళ్ళు దేవుని సన్నిధికి వెళుతున్నారు కదా, వాళ్ళు ఏంటి ఈ స్థలంలో ఉండటం ఏంటి? వాళ్ళు ఈ రోజున చాలా మంది ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో, ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ వెళ్ళకూడదో, ఏం తినాలో, ఏం తినకూడదు కూడా ఈ రోజుకి చాలా మందికి వాళ్ళకి అర్థమే కాని స్థితిలో ఉంటున్నారు. అందుకనే వాళ్ళని గురించి అంటున్నాడు. నిజమే. ఏమన్నా తెలుసు ఇక్కడ 21, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొందేవాళ్ళు. ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు. మనుషుల్లో నిర్లక్ష్యము. ఎంత సువార్త విన్నా సరే చూద్దాం 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 చూద్దాం, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్టిజం తీసుకోండి, ప్రభు బలలో పాల్గొనండి అంటే చూద్దామని. రోజులన్నీ మనకి కాదు. ఏ క్షణంలో ఏ వార్త వినాలో మనకు తెలియని దినాలు ఉంటాం. కాసేపటికి ఏం జరుగుద్దో అలాంటి మనం వినాల్సి వస్తుంది పరిస్థితి. రోజు నేను బయలుదేరి వద్దామన్న టయానికి ఫోన్ వచ్చింది, పలానా వ్యక్తి పని చేసుకుంటూనే చచ్చిపోయాడంట. మళ్ళా వెంటనే వెళ్ళి వాళ్ళు చూసి మళ్ళీ పలకరించి ప్రార్థన ఇచ్చారు. చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు ప్రభా అనారోగ్యంగా ఉన్నప్పుడు పోని అనుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండి అన్ని చక్క పనులు చేసుకుంటున్నప్పుడు కూడా క్షణంలో ఏ వార్త వినాలో తినాలి. మనం దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున యవ్వనస్తురం లేదు, మధ్య వయసం లేదు, వృద్ధులం లేదు. ఏ సమయానికి దేవుడు పిలుచుకున్నా ఆ సమయానికి ఎవరైనా వెళ్ళిపోవాల్సింది. చిన్నపిల్లలు ఎక్కువగా సమ్మర్లో స్నానాలకని వెళ్ళారు, ఈత కొడుతున్నారు, మునిగిపోయారని వార్తలు వింటాం. యవనస్తులు బళ్ళు పైనుంచి కింద దాకా ఎట్లా లేపుతున్నాడు, దించుతున్నాడు. బండి ఎంతో బాగా ప్రాక్టీస్ చేసి ఎంతో స్పీడ్గా వెళ్తున్నారు అనుకున్నారు. మొన్న ఒకడు 3 అన్నదమ్ములు బండి మీద వెళ్తా వాళ్ళు ఇంకోటి సెల్ఫీలో ఫోటో తీస్తున్నారు. వాళ్ళని ఈ 3 బండి మీద వెళ్తా ఫోజులు పోతుకుంటూ వెళ్తున్నారు. ఈలోపు సడన్గా లారీ అడ్డం వచ్చింది. ఇటు వెళ్ళాలో తెలవక అల్లి లారీ గుద్దేశారు. 3 చచ్చిపోయారు స్పాట్లో. ఈ వీడియో వాళ్ళని తీస్తా, ఆ గోల్లోని ఈడు ఉన్నాడు, వాళ్ళని తీస్తా వీడియో, వాళ్ళ ఫోజులన్నీ ఈడు వెళ్ళి టాప్ అని కొట్టుకున్నాడు. 3 స్పాట్లో చచ్చిపోయారు, 2 గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. టీనేజ్ బాయ్స్. కళ్ళ ముందు ఇన్ని కనబడుతున్నా మనుషులు ఈ రోజున ఎవరికి చెప్పలేని ప్రశ్న. ఈ రోజున మనుషులు జీవితం అనేది ఇంతలో ఉండి అంతలో ఆవిరి వంటి వారిదని మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఇన్ని చెప్పినా చూద్దాంలేండి ఈ సంవత్సరమైన ఈ హృదయం మనం మార్చుకుంటారేమో. సేవకులు ప్రేమించి మీటింగ్స్లో అనేక రకరకాలైన దైవజనుల ద్వారా కనీసం దేవుని మాటలు విని ఈ సంవత్సరమైనా మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారని ప్రేమించి ఎన్నో సంఘాల్లో కూడా ఈ రోజున మీటింగ్స్ పెడుతున్నా ఆ మీటింగ్స్ ఏమన్నా 2-3 రోజులు మాత్రం బాగా చెప్పారండి, ఈ పాస్టర్ గారికి ఇన్ని మాట్లాడదాం, ఆ పాస్టర్ గారిని మాట్లాడదాం. ఎక్కడి నుంచి ఇచ్చారు కానీ అండి ఈ సంవత్సరం పాస్టర్ గారు మార్కులు అయితే పాస్టర్ గారికి రాదు, వాళ్ళకి ఏమి రాదు. ఎవడ దీనుడై నా మాట విని వణుకుతాడో వారిని నేను దృష్టిస్తాను. యోనాను దేవుడు ఎందుకు పంపించాడు తెలుసా? వారి మధ్యకి ఎందుకు పంపించాడు? వారి మీదకి రావాల్సిన దుర్గత నుంచి వాళ్ళు తప్పించబడాలని దైవజనుడు పంపించాడు వాళ్ళ మధ్యకి. వాళ్ళు ఏం చేశారు? రండి యోనాలోకి ఒక్కసారి 3వ అధ్యాయము 4-5 వచనం చదువునాను ఒకసారి.
యోన ఆ పట్టణములో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించచ్చు ఇంకా 40 దినములకు ఆ, నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా ఆ, నినివే పట్టణపు వారు ఆ, దేవుని యందు విశ్వాసముంచి ఉమ్, ఉపవాస దినము చాటించి ఆ, గనులేమి అల్పులేమి ఉమ్, అందరిను గోనెపట్ట కట్టుకొనిరి. ఆ, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు ఉమ్, అతడును తన సింహాసనం మీద నుండి దిగి దిగి తన రాజవస్త్రములు రాజవస్త్రం తీసివేసి గోనెపట్ట కట్టుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. బూడిదలో కూర్చున్నాయి. సువార్త ఎన్ని రోజులు అన్నారండి వాళ్ళు? ఒక్కసారే వినబడింది వాళ్ళకి. దేవుడు నన్ను పంపించిన విధానం బట్టి మీకు చెప్తున్నాను, మీ మధ్యకి రావటానికి నాకు అసలు సశామీర నాకు ఇష్టం లేదు. అయినా దేవుడు నన్ను ప్రేమించి మీ కొరకు నన్ను ఈ ప్రాంతానికి మళ్ళా పంపించాడు. నేను మీ మధ్యకి రానని కూడా నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా సముద్రంలో అలజడి సృష్టించి ఆ సముద్రంలో కూడా నన్ను చీట్లు నా పేరు మీద వస్తే నన్ను సముద్రంలో పడవేయమని చెప్తే అప్పుడు గాలి సముద్రం అణిగిపోయి దేవుడు మహాకృప చేత దేవుడు నా కొరకు మత్స్యమును పంపించి చేపను పంపించి ఆ చేప కడుపులో 3 దినాల ప్రయాణం చేసి నేను మీ ప్రాంతానికి వచ్చాను. మీ ప్రాంతానికి వచ్చింది నేను చెప్పవలసిన మాట నేను చెప్తున్నాను. దేవుడి ప్రాంతానికి దుర్గతి కలుగుద్దని ప్రకటించమని చెప్తున్నాడు. నేను చెప్పవలసిన మాట నేను చెప్తున్నాను ప్రవక్త కాబట్టి. మరి మీరేం చేస్తారో నాకు తెలియదంటూ దేవుని మాట చెప్పి ఆయన వెళ్ళిపోయి వాళ్ళకి ఏం దుర్గతి కలుగుద్దు అని ఆయన చివరికి వెళ్ళి కొండ మీద కూర్చుని ఆయన అలాగూ వెయిట్ చేస్తూ ఉన్నాడు, వారికి దొరికే దుర్గతి చూద్దామని. కానీ నినివే పట్టణస్తులు ఏం చేసేది తెలుసా? ఏమన్నారు అక్కడ? ఎప్పుడైతే వాళ్ళకి అలా మాట విన్నప్పుడు ఆ నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనెపట్ట కట్టుకుని. ఆ సంగతి నినివే రాజును వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు కన్నీటితో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ మీద రావాల్సిన దుర్గతిని రాకుండా దేవుడించి వాళ్ళకి తప్పించాడు. మరి దేవుని మాట విన్నప్పుడు వాళ్ళు కృప పొందుకున్నారు, వాళ్ళు తగ్గించుకున్నారు. రాజు సహితము మీ కిందకు వెళితే ఇంకా పశువులు కూడా వాళ్ళ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ కూడా తమ దుర్మార్గాలు విడిచి తాము చేయు బలత్కారం మానవాళ్ళను మనుషులేమి పశువులేమి సమస్తము కూడా గోనెపట్ట కట్టుకున్న జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొని దూతలు నినివే పట్టణం చాటించి ప్రకటన చేశారు. రాజుగారు ప్రకటన చేయించాడు, పశువులతో సహా ఏది ముట్టుకోకూడదు. దేవుడు కృప కలిగిన దేవుడు కాదా? వారి మీద రావాల్సిన దేవుడు శిక్ష తప్పించలేదా? దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించి దినమందు మాటి మాటికి దేవుడు మనతో రక్షణ గురించిన మారు మనసు అనుభవాన్ని గురించి నిత్య రాజ్యాన్ని గురించి ఎందుకు మనతో మాట్లాడుతుందో తెలుసా? లోకంలో అనేక మంది ఈ మర్మం తెలియక మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయి ఈ దేవుడు మాకు సంబంధించిన దేవుడు కాదని వాళ్ళు నిర్హేతంగా ద్వేషిస్తున్న సమాజం ఎంతో మంది ఉన్నారు ఈరోజు. అయినా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మహా కనికరము చొప్పున బీదలైన వారు మీరు ధన్యులు అన్నట్లుగా మనుషులు త్రోసివేయచ్చు, సమాజం నెట్టివేయచ్చు, ఒకవేళ పేదవాళ్ళని హీనంగా మాట్లాడొచ్చేమో. దేవుడు తన మహాకృప చేత ఆయన మనల్ని ప్రేమించి ఆయన సువార్తను మనకి ఎందుకు అందిస్తున్నాడు తెలుసా? నేర్చుకోమని. ఈ రోజున చాలా మందికి ఎలా ఉంటుందంటే, అబ్బో అంత ఖచ్చితంగా మేము బ్రతకలేమన్నా. నువ్వు నేను బ్రతకలేమో, నేర్చుకుంటే మనం బ్రతకగలుగుతాం. ప్రభు చెప్పలేదా శిష్యులతో? నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఆయన తండ్రిగా ఆయన ఎంత గొప్ప మనసు అంటే, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు, నాకన్నా ఎక్కువ కాలం మీరు పరిచర్య చేస్తారయ్యా. ఈ లోకంలో నేను బ్రతికింది పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలేమో, కానీ దేవుడు ఈ రోజున మనకి ఎంత అవకాశం ఇచ్చాడు. దేవుడు ఎన్నో తరుణాలు మనకి ఇచ్చింది. ఎందుకో తెలుసా? నువ్వు నేర్చుకుంటే, ఆయన మాటకు విధేయత కలిగి ఉంటే, ఎంతమంది ఈరోజు నశించిపోతున్న ప్రజలు వారి కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా దేవుడిని చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన అందుకనే ఈ రోజున సువార్త అనేక మందికి ఈ రోజున దేవుడు పంపిస్తున్నాడు. అనేక ప్రాంతాల్లో కూడా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారు అన్నాడు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా సువార్త ఎందుకు ప్రకటించబడుతుంది తెలుసా? దేవుని యొక్క రాకడ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది,
ఈ మనుషుల యొక్క బ్రతుకులు, మనుషుల యొక్క జీవితాలు చూస్తే ప్రభువా దేవుని ఉగ్రత వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. కానీ దేవుడు ఎంతగా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని. ఇంకా చాలా గ్రామాల్లో దేవుని సువార్త వెళ్ళని ప్రాంతాలు ఉన్నాయి. ప్రార్థనకు వచ్చేవాళ్ళు సైతము కూడా రక్షణ పొందకోకుండా వాయిదా వేసుకుంటూ దేవుని యొక్క ప్రేమ నిర్లక్ష్యం చేస్తున్నాడు చాలా మంది ఈరోజు ఉన్నారు. దేవుడు ప్రేమించి అందరూ కూడా అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక రోజున జక్కయ్య మేడి చెట్టు ఎక్కున్నప్పుడు ఆ ఎరుకో ప్రాంతం గుండా యేసు ప్రభు వెళ్తున్నారు. ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆయన మనసులో కూడా ఏంటంటే, యేసు ప్రభు వారు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మా ఊళ్ళో రోడ్డు పక్కన గుడ్డోడు ఆడెప్పటి నుంచో పాపం గుడ్డితో అతనితో అడుక్కుంటున్నాడు. వాడిని కూడా దేవుడు బాగు చేశాడంట. ఆయన కంటితో చూడాలని ఆశతో వెళ్ళాడు. నిజమే, ఆశతో వెళ్ళిన ఆయా వ్యక్తిని దేవుడు చూశాడు ముందుగానే. నిజమే, దేవుడు ఎవరినైనా చూడగలడండి, ఎక్కడున్నా చూడగలడు. నతాలియేలును చూసిన దేవుడు, జక్కని చూసిన దేవుడు నిన్ను చూడ్డా? దేవునికి కనబడిందంటూ ఏమన్నా ఉందా? ఈ రోజున జక్కయ్య హృదయాన్ని దేవుడు చూశాడు. జక్కయ్య చెట్టు ఎక్కటం ఆశతో ఆయన కోసం కనిపెట్టుకుని చూస్తున్నాడు. చెట్టు కిందకు వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తాను. చూడండి, కొన్నిసార్లు మనుషులందరూ కూడా అనుకోవచ్చు, యేసుప్రభు వెనకాల మేము ఎంతమంది ఉన్నాం కదా, ఎంతమంది ఉంటే ఉపయోగం ఏంటండి, హృదయం తెరవనోళ్ళు. జక్కయ్య లాంటి వాడు ఒకవేళ లోకంలో మనుషులు అతని గురించి ఒక పాపి అయిన మనుషుడు అని ముద్ర పడిపోయింది. మరి ప్రభు వచ్చింది కూడా ఎవరి కోసమండి? ఎలా కూర్చుని అలాగే వినేవాళ్ళ కోసమేనా? అలా దర్శనాలు చూసేవాళ్ళ కోసమా? ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఈ రోజున చాలామంది కూడా అందుకని నా ఆత్మ చెవిగలవాడు అంటే దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం అనేది ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడే వింటాడు. లోకంలో ఎన్ని వ్యర్థమైన మాటలు వింటున్నా నాకు ఫోన్ వేడికి పోవచ్చు కొన్నిసార్లు, చెవు దగ్గర అది పేలిపోద్దామని భయం వేస్తుంది కొన్నిసార్లు. గంటలు 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 లోకంలో బంధువులతో, రక్త సంబంధులతోటి అసలు ఇసుకు రాదేమనిపిస్తుంది కొన్నిసార్లు. మన కారులో డ్రైవర్ మాతో పాటుగా మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఆడ ఒక చెవిలో పెట్టుకుంటానే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు ఎటు పోతున్నాడా ఏంటా? మమ్మల్ని ఆటోలు కూడా దాటేస్తున్నాయి, మమ్మల్ని కారులో వెళ్తున్నా కానీ. అంటే ఆడే లోకంలో ఉన్నాడు, ఆ లోకంలో ఆడే ఉన్నాడు. ఇంకా పైగా అన్నాడు, సార్ స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి ఎందుకని స్లోగా వెళ్తాను అన్నాడు మధ్య మధ్యలో. ఒరే బాబు, ఆటోలు వెళ్ళిపోతున్నాయి, సైకిల్ కూడా వెళ్ళిపోతున్నారా నాయన అంటే అసలుకి గంటలు 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 వచ్చేళ్ళకి 12 అయింది. అప్పుడు దాకా చెవులో మోగుతూనే ఉంది. దానికి మాత్రం ఛార్జింగ్ కారులోంచి పిన్ని పెట్టేశాడు, ఎక్కడ దిగిపోకుండా చెవులో ఒక బడ్ పెట్టేసుకున్నాడు అంతే. ఏంటి, భార్యతో మాట్లాడతాకేమో అవకాశం ఉండదు, పిల్లలతో మాట్లాడతాక అవకాశం ఉండదు. ఈరోజు సమాజం ఎలా ఉందో చూడండి. దేవుని వాక్యము వినటానికి చాలా మందికి ఏదో వినాలి కాబట్టి వింటాం, దానివల్ల ఉపయోగం ఉండదు. నాతో నేర్చుకోండి అంటున్నాడు ఆయన. నేను దీన మనసు గలవాడును, సాత్వికుడును, నా కాడి సులువయ్యా, నా భారం తేలిక అంటున్నాడు దేవుడు. ఈ రోజున అబ్బో, అంత ఖచ్చితంగా మేము ఎలా ఉంటామండి, అంత ప్రార్థన ఎలా చేయగలుగుతామండి? అబ్బో, నడువులాక్కి వచ్చాము. అట్లాంటప్పుడు అప్పుడప్పుడు హాస్పిటల్కి పంపించి పొద్దుగూకులు మన హాస్పిటల్లో కూర్చోబెడతాడు అప్పుడప్పుడు దేవుడు. నేర్చుకోకపోతే దేవుడు నేర్పించే విధానం బాగా తెలుసు, మ్యాచర్ తెలవదా? పాఠాలు అప్పచెప్పకపోతే ఆయనకి ఎట్టా ఆడి దగ్గర రాబట్టాలా మ్యాచర్ తెలీదా? ఏమండి, మనకి ఇన్ని బుద్ధులుంటే మన పుట్టించినోడికి ఆయనకి ఎట్ట నేర్పాలో బాగా తెలుసు. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దీర్ఘశాంతముని ఈ రోజున మనము తేలిగ్గా తీసుకుంటానికి వీలేదండి. అవునండి, ఈ రోజున ఎన్ని రకాలైన పోరాటాలు గుండా వెళ్తున్నారు. అవును, ఇంకొక వాక్య భాగం మీరు చూసుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుదాం.
అప్పుడు వారిని పిలిపించి ఆ, మీరు యేసు నామమును బట్టి ఆ, ఎంత మాత్రమును మాట్లాడకూడదు, ఆ, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఆ, అందుకు పేతురును యోహానును ఆ. వారిని చూచి, చూచి దేవుని మాట వినుట కంటే ఆ, మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? ఆ, మీరే చెప్పుడి. మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ఆ, వారికి ఉత్తరం ఇచ్చిరి. చూసారా, ఇక్కడ దేవుని యొక్క పరిచర్లో భాగంగా పేతురు యోహాన్లు శృంగార దేవాలయం దగ్గర ఉన్నప్పుడు ప్రభు చెప్పినట్టుగానే మా కలిగిందే ఇస్తున్నా అబ్బాయి, యేసునామం లేచి నడవమనంగానే వాడు ఏం చేశాడు? దిగ్గున లేచాడు. అప్పటి వరకు దేవుని యొక్క మందిరం ముందే వాడు అడుక్కుంటా ఉండే వ్యక్తి, వాడు స్వస్థత పొందినాక వాళ్ళతో పాటుగా దేవుని మందిరంలోకి వాళ్ళు వెళుతూ గంతులు వేస్తూ వెళ్ళిపోయినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయి అనేక వేల మంది వచ్చి దేవుని మహింపరుస్తున్నప్పుడు ఆ దినాల్లో రకరకాలైన పరిశుద్ధులు బట్టి, మీరు 16వ వచనం ఉంది అక్కడ, ఈ మనుషులను మనం ఏమి చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడింది యెరూషలేములో కాపురందరికి స్పష్టమై ఇది జరగలేదని చెప్పవ. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాప్తించుకుంటే కంటే ఇక మీదట ఈ నామను బట్టి ఏ మనుషులతో మాట్లాడుకుని వారిని బెదర పెట్టవాలని చెప్పుకున్నారు. యేసు ప్రభు గురించి మీరు ఇంకా ప్రకటించొద్దు. అదే ఆత్మ నేటికి పనిచేస్తుంది. ఎన్ని వేల సాక్ష్యాలు మీరు చూడొచ్చు. ఎన్ని లక్షల మంది బాగుపడి యేసుప్రభుని విశ్వసిస్తున్నారో తెలుసు. ఈ రోజున యేసుప్రభు యొక్క బిడ్డలకు ఎన్నో ఆటంకాలు, మందిరాలకు పర్మిషన్ లేకున్నాయని చెప్పేసి రకరకాలుగా కూల్చివేయాలని చెప్పేసి, మందిరానికి వెళ్తే మీరు ఉద్యోగాలు పోతాయి, మీకు బాప్తీసాలు తీసుకుంటే మీకు మాతో పాలు పంపులు లేవని, ఈ రోజున దేవుని కొరకు నిలబడుతూ మేము ఇలాంటి సంబంధించిన వాటికి మేము సందాలేమో, మేము యేసుప్రభు నమ్ముకున్నామని దేవుని కొరకు నిలబడుతుంటే వాళ్ళని వెలివేయాలని చూసే సమాజంలో అడుగడుగున ఎన్నో ఆటంకాలు ఎన్నో వస్తున్నా ఈ దినాల్లో కూడా మరి దేవుని కొరకు నిలబడతలేదా? ఆ దినాల్లో దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగోలు వాళ్ళకి పోరాటాలు రాలేదా? నేర్చుకోవాలి మనము. లోకంలో ఉంటే మనుషులు అందరితో పాటు కానిచ్చే ఏమవుదలే అనుకుంటారు. కానీ నువ్వు ప్రభు పాదాల దగ్గర వస్తే నేర్చుకుంటే దేవుడు నీకు జయమిస్తాడు. ఏమిస్తాడు నీకు? దేవుడు నీకు జయమిస్తాడండి. ఈ రోజున ఎన్నో పోరాటాలు కూడా మనం వెళుతున్నాం. అందుకని నిజమే, దేవుని కొరకు ఎన్నిగా నువ్వు నిలబడాలనుకున్నా అపవాది ఏం చేస్తా తెలుసా? నీ మీద బాణం వేస్తాడు. మీరు ప్రార్థనకి వెళ్ళారా, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమి రావు. ఇక మీ పిల్లల జీవితాలు చేతులారా మీరేం చేస్తారు? నిజమే, ఈ రోజున ఆ బాణం అనేది మనుషుల్లో బాగా పనిచేస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఈ రోజున దేవుని ఎదుట మనం ఒప్పుకోకపోతే, నేను దేవుని బిడ్డను అని మనం ఒప్పుకోకపోతే, దేవుడు అన్నాడు అక్రమ చేయవలరా మీరెవరో నాకు తెలియదు. అక్రమ చేయవలరా మీరెవరో తెలియదు. దేవుని కొరకు నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు నిలబడాలి. దేవుడు ఏ విధంగా నిన్ను పోషించగలిగిన దేవుడు, దేవుడు నిన్ను ఏ విధంగా కాపాడగలిగిన దేవుడు అండి ఆయన. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కరోనాలో బతకని వాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్ గారు నన్ను బతికించండి అన్న ఎంతోమంది కూడా వాళ్ళు బ్రతకలేకపోయారు. నిజమే, దేవుడు మనల్ని ప్రేమించి ఇంకా సజీవ లెక్కలు ఎందుకు ఉంచాడు తెలుసా? రండి, ప్రయాసపడుతున్నారు, ఈ లోకంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్నారు మీరు అన్నాడు, నా యొద్దకు నేర్చుకోండి, నేను సాత్వికుడను, దీన మనసు కలగబడినాయా, మీ కాడి నా మీద వేసి నేర్చుకోండి. ఎందుకంటే ఈ రోజున నేర్చుకుంటాక చాలా మందికి కష్టం. సామాన్యంగా గిత్తలు కూడా కాడేసుకోవాలంటే ఇష్టపడే కాదు. అప్పుడు దాకా చక్కగా ఎంజాయ్ చేయటానికి అటు ఇటు తిరగటానికి అలవాడిన గిత్తల్లాగా చాలామంది కూడా దేవుని మాటకు లోబడలేని వారు ఈ రోజుకి చాలామంది ఉంటున్నారు. వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. సౌలు అలాంటి వ్యక్తి కదా. ఒకటే నేర్చుకున్నాడు, దేవుడు తను దర్శించిన తర్వాత, దేవుడు ఉన్నతమైన పిలుపునకు లోబడిన తర్వాత ఆయన ఒకటే చెప్పుడు, బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభం. ఈ రోజున దేవుని యొక్క మాటలు వింటున్న మన జీవితాల్లో ఆయన యొద్దకు వస్తున్నప్పుడు నేర్చుకోగలుగుతాం. ఆయనకి మన హృదయం ఇస్తే, మనం ఆయన పాదాల దగ్గర గడిపితే, ఆయన నీ హృదయంలో ఉండి నీతో మాట్లాడి నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వించడానికి, దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
ఆయన సన్నిధికి వచ్చి వాడిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఎప్పటికీ మనము దేవుని మాట వినేవారు ఉండాలి తప్ప దేవుని మాట తృణీకరించేవారు ఉండటానికి కాదండి. మనం నేర్చుకునే మనసు మనకుంటే నేర్పిస్తారు. మాస్టర్లు కూడా కొంతమంది, స్పెషల్గా కొంతమందికి ఇంటెలిజెంట్ బాయ్స్ కూడా నేర్పిస్తారు. కొన్ని గ్రూపులుగా డివైడ్ కూడా చేస్తారు. వాళ్ళని, వీళ్ళు బాగా చదువుతున్నారు, వాళ్ళు వేరే సెక్షన్ వైజ్గా కొన్ని మంది అటు ఇటు వాళ్ళకి మారుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సెక్షన్ వాళ్ళు బాగా చదువుతారు, వీళ్ళ కొంతమంది బాగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి మనకు ఏదైనా కోచింగ్ ఇవ్వచ్చు. అవునండి. అలాగే దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం నేర్చుకునేవారికి ఉండాలా, లోబడేవారికి ఉండాలా. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన అందరం పరలోకం వెళ్తామని దేవుని ఎక్కడ చెప్పలా. దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనకు నేర్పించిన విధంగా నేర్చుకుని మనం దినదినము మనము ప్రభు దగ్గర, ప్రభా ఇహలోక మాలిన్యం అంటుకోకుండా నన్ను తప్పించు ప్రభా. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న వాతావరణం బట్టి, ఎక్కడికి వెళ్ళినా భయంకరమైన పరిస్థితులను బట్టి, ఈ లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైన సంఘటనలు, జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మన బిడ్డలు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడికి వెళుతున్నారు. కొంతమంది చర్చికి వెళ్తున్నాం అంటారు, కానీ చర్చికి వెళ్ళకుండా ఇంకొక చోటకి వెళ్ళొస్తారు. వాళ్ళ ట్యూషన్ ఉందంటారు, ట్యూషన్కి వెళ్ళకుండా ఇంకో చోటుకి వెళ్తున్నారు. కాలేజీ ఉందని చెప్తున్నారు, కాలేజీకి వెళ్ళకుండా ఇంకో చోటుకి వెళ్తున్నారు. బజార్ వెళ్తున్నారని చెప్తారు, బజార్ వెళ్ళకుండా ఇంకో చోటుకి వెళ్ళి ఉంటారు. ఈరోజున్న పరిస్థితులను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు నీ కలిగిన వాడి చుట్టూ కంచి వేసుకునే వ్యక్తిగా ఉండాలి. ఓ యెహోషువ వలె ప్రార్థనా పరుడుగా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకునే వ్యక్తిగా ప్రార్థనలో మనం జాగ్రత్తగా ఉండాలి. దానికి ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనం లోబడితే, నేర్చుకుంటే మన బిడ్డలకు ఏదైనా చెప్పగలుగుతాం. మనం నేర్చుకోలేకపోతే మన బిడ్డలకి ఈరోజు ఏమీ చెప్పలేము. ముందు నువ్వు మాను. పిల్లలే చెప్తారు రోజున, నువ్వు సీరియల్ చూస్తున్నావుగా, నువ్వు ఫోన్లో సినిమాలు చూస్తున్నావుగా. ఈరోజు చాలామంది తల్లులు నాకు చెప్తారు వచ్చి, అయ్యా మా ఆయన ప్రార్థనకు వస్తున్నాడు కానీ ఫోన్లో మాత్రం అన్నీ చూసేస్తున్నాడు అయ్యా అంట. ప్రార్థన చేయాలా, గోని పట్టు కట్టుకోవాలా. ఏ క్షణమున ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ రోజున లోకంలో ఏదో మనుషులు అనుకోవచ్చు, ఇహలోక స్నేహము, ఈ యొక్క స్నేహాలు అనేది ఈ రోజున నువ్వు మానుకోకపోతే నీ జీవితంలో భయంకరమైన ఆ పరిస్థితులు వెళ్ళిపోతావు. ఆ దినమందు రొమ్ము కొట్టుకున్నా, ఆ దినమందు నువ్వు ఏం చేసినా ఉపయోగం ఉండదు. దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అయ్యా, నేను మీకు శాంతిని కలిగజేస్తానయ్యా. నా కాడి సులువు, నా భారం తేలిక, నేను సాత్వికుడును, దీన మనసు కలిగాను, నా యొద్ద నేర్చుకోమంటున్నాడు. దేవుని పాదాల దగ్గరికి వచ్చి నేర్చుకుందాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా నాకు నేర్చుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభా, నాకు లోబడే జ్ఞానం నాకు దయచేయి ప్రభా. నీ పాదాల దగ్గరనే నిజమే ప్రభా. మార్త కూడా ప్రభా తన విస్తారమైన పనుల్లో తను బిజీగా ఉన్నా కానీ మరియు మాత్రం నీ పాదాల దగ్గరకు వచ్చి నేర్చుకుందంట ప్రభా. అవునయ్యా, మందిరానికి వస్తున్నాను ఆ జీవితంలో కూడా నేను నేర్చుకునే జ్ఞానం నాకు దయచేయి ప్రభా. ఈ లోకంలో ప్రభా వ్యర్థమైన వాటి కొరకు సమయాన్ని నీవు వద్దు ప్రభా. అయ్యా ఎంతోమంది ప్రభా రకరకాలైన ఫంక్షన్లకంటూ, పెళ్ళిళ్ళకంటూ ప్రభా, ఎన్నో కార్యక్రమాలు అంటూ ప్రభా రకరకాలైన పరిస్థితుల్లో ప్రభా వ్యర్థమైన వాటి కొరకు ప్రభా ఆయన ప్రయాసపడతాడు. జీవముగల దేవా, నీ పాదాల దగ్గర నేర్చుకునే జ్ఞానం మాకు దయచేయి. మనసులో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నోరు తెరిచి మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభుని అడగండి, ప్రభా నీకిద్ద నేర్చుకునే జ్ఞానం నాకు దయచేయండి. నేను సాత్వికుడును, దీన మనసు కలవని ప్రభా. నీ పిలుపుకు లోబడే మనసు నాకు దయచేయండి ప్రభా. తగ్గించుకునే హృదయం నాకు దయచేయండి ప్రభా. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ప్రభా. యవ్వనస్తులకు చెప్పలేకపోతున్నావు, చిన్న బిడ్డలకు చెప్పలేకపోతున్నావు. అనేక మంది ప్రయాసపడుతున్నారు కానీ ప్రయాసంతా కూడా అయా వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తూ ప్రభా. అయా నిజమే ప్రభా. తల్లిదండ్రులు ప్రభా బిడ్డల విషయంలో కూడా అయా నా బిడ్డల్ని సరిగ్గా పెంచుకోలేకపోతున్నానయ్యా. నా బిడ్డలు మందిరానికి వెళుతున్నారయ్యా, సండే స్కూల్కి వెళుతున్నారు కానీ ప్రభా నా బిడ్డలు వాళ్ళు నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారయ్యా. నేను భయం చెప్పవలసిన విధంగా నేను బిడ్డలకు భయం నేర్పించలేకపోయినాయా. నా బిడ్డలకు నేర్పించవలసిన మాదిరి నాలో లేకపోబట్టే ప్రభా ఈ రోజున ప్రభా తల్లిదండ్రుల వేదనతో వెళ్ళిపోతున్నారు ప్రభా. నాకు బిడ్డల దయచేయమని ఏడ్చాను. నాకు బిడ్డలు అనుగ్రహించమని నీకు పాదాల దగ్గర అడిగినప్పుడు నువ్వు ఇచ్చిన బిడ్డలే కదా ప్రభా.
ఈ లోకం మాలిన్యం అంటకుండా అవన్నీ కాపాడు ప్రభా. ఈ లోకంలో ప్రభ ఎక్కడ చూసినా భయంకరం ప్రభ. అయ్యా నీ యొద్దకు రమ్మంటున్నావు ప్రభ నాయన. నా కుమారుడు నీ హృదయాన్ని నాకు ఇవ్వమంటున్నావు ప్రభా. తండ్రి నేర్చుకునే జ్ఞానం నాకు దయచేయ ప్రభా. లోబడే మనసు నాకు దయచేయండి ప్రభా. తండ్రి నీ పాదాల దగ్గర నేను ఎలా బ్రతకాలో నువ్వు నేర్పిస్తావయ్యా. అయ్యా మా బోధకుడు నీవయ్యా. అయ్యా నాయన మా కాపరి నీవేనయ్యా ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు. తండ్రి ఈరోజు విన్న వాక్యం నా హృదయంలో భద్రపరచుకుని ప్రభు. కొడుకు కానీ ఎడమ కానీ తొలగిపోక అయ్యా నాయన నీ పిలుపుకు తగిన జీవితము, లోబడే మనసు నాకు దయచేయండి ప్రభు. నా కుటుంబం నడిపించిన జ్ఞానం నాకు దయచేయండి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరిచి నీ దేవులతో పంపించు. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.